కాకినాడ జిల్లా గోపాలపురం గ్రామంలో న్యాయవాదిపై దాడి కలకలం రేపింది. తండ్రి నుంచి సంక్రమించిన 12 సెంట్ల స్థలంలో న్యాయవాది మరిడయ్యను ఇల్లు నిర్మించుకున్నాడు. స్థలాన్ని కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు యత్నించగా న్యాయస్థానాన్ని ఆశ్రయించగా మరిడయ్యకైతే అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు లెక్క చేయకుండా జేసీబీలతో ఇంటిని కూల్చేశారు. మరిడయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా సామీర్పేట్ మండలం కేంద్రంలోని ఫ్రెండ్స్ కాలనీలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. గత 30 ఏళ్లుగా 20 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డును ఆక్రమించి ప్రహారీ గోడ నిర్మించడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా సీఐ మల్లేశ్వర ఆధ్వర్యంలో అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కల్పి గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయంలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు సుమారు 30 లక్షల రూపాయల విలువైన అమ్మవారి ఆభరణాలను ఎత్తుకెళ్లగా ఆలయ అర్చకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన స్థలాన్ని స్థానికంగా కలకలం రేపగా నిందితులను త్వరగా పట్టుకోవాలని భక్తులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా సిద్దూరు గ్రామంలో అడవి జంతువుల దాడులతో రైతులు బెంబెలెత్తుతున్నారు. సాగు చేసిన మొక్కజొన్న, శనగ పంటలను జంతువులు రాత్రింపవలు నాశనం చేయడమే కాకుండా పొలాలకు వెళ్లే రైతులపై కూడా దాడులకు తెగబడడంతో ప్రాణాల భయంతో వణికిపోతున్నారు రైతులు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి పంట నష్టాన్ని నివారించేలా అడవి జంతువులను కట్టడి చేసి తమకు ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య వినూత్నంగా ఓటర్లను ఆకట్టుకున్నారు. పట్టణంలో ప్రచారం నిర్వహిస్తూ స్వయంగా డోలు వాయించడమే కాకుండా ఓ వార్డులోని గారెల బండి వద్ద గారెలు వేస్తూ సందడి చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఎస్ఎస్ కొండలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో గంజాయి మత్తులో ఉన్న యువకులు హల్చల్ సృష్టించారు. పాఠశాల విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు వారిని ప్రశ్నించిన వ్యక్తిపై గంజాయి బ్యాచ్ దాడికి పడిపడింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు యువకులను పట్టుకుని దేహశుద్ధి చేసి గంజాయి బ్యాచ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. నెల్లూరు జిల్లా రాపూరు మధ్యల మడుగు సెంటర్లో అయితే రాత్రికి రాత్రి ఏర్పాట్లపై ఎన్టీఆర్ విగ్రహంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుగా ఏర్పాటు చేసిన పైలాన్ గుర్తు తొలగించి కొత్త విగ్రహం పెట్టడం సరైనదని ప్రశ్నించారు. నాయకులు వైసీపీ వ్యతిరేకం కానప్పటికీ నిబంధనలు ప్రతిపక్షాలకు కూడా మాత్రమే వర్తించకూడదని పైలాన్ స్థలంలో వేరొక విగ్రహం ఏర్పాటు చేస్తే వ్యతిరేకిస్తామని తెలిపారు. కాకినాడ జిల్లా రామయ్యపేట నుండి అన్నవరం వరకు ఉన్న 12 కిలోమీటర్ల రహదారిని వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఆదివాసీ సంఘం అధ్యక్షుడు లోతు రామారావు ఆధ్వర్యంలో సీఎంఏ అనుబంధ సంఘాలు రోడ్డుపై బైఠాయించి భారీ ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో వాహనాల రాకపోకలు స్తంభించగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పామూరు మండలానికి చెందిన మహర్షి అనే రజక యువకుడి ఆటో తగిలి ద్విచక్ర వాహనంపై ఉన్న దంపతులు కింద పడగా గాయాలు కాకపోయినప్పటికీ కొందరు వ్యక్తులు అతడిని స్తంభానికి కట్టేసి 2 గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి చొరవతో బాధితులు ఆసుపత్రిలో చేరగా యువకుడిపై పెట్టిన అక్రమ సెక్షన్లను తొలగించి దాడి చేసిన వారిపై సెక్షన్ 307 కింద ఆత్మహత్య యత్నం కేసు నమోదు చేయాలని కోరుతూ ఎస్ఐకి వినతి పత్రం సమర్పించారు. అల్వాల్ రెవెన్యూ కార్యాలయం ముందు కాలనీ వాసులు భారీ ఆందోళన చేపట్టారు. తమ కాలనీలో పార్కు కోసం కేటాయించిన స్థలంలో ఎంఆర్ఓ, ఆర్జీఓ కార్యాలయాల నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గతంలో కార్యాలయాల ఏర్పాటుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తామని ప్రజా ప్రయోజనార్థం కేటాయించిన స్థలాన్ని ఇతర అవసరాలకు వాడటం సరికాదని నినాదాలతో హోటెత్తించారు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనతో జగన్ కు భయం పట్టుకుందని, అందుకే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. -డిగ్రీల చలిని సైతం లెక్క చేయకుండా చంద్రబాబు తెస్తున్న పెట్టుబడులతో ఏపీకి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారని, గత ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోయిన విషయంపై తాడేపల్లి ప్యాలెస్ లోనైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రాయలసీమ అభివృద్ధిపై జగన్ నాటకమాడుతున్నారని, కూటమి ప్రభుత్వం మాత్రమే సీమను సస్యశ్యామలం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు కళ్లకు నల్లగుడ్డలు కట్టుకుని వినూత్నంగా నిరసన ధర్నాలు చేపట్టారు. ఖానాపూర్లో ఈ స్కూల్ ఏర్పాటు చేయడం పట్ల చుట్టుప్రక్కల 4 మండలాల విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపడుతుందని ప్రభుత్వం వెంటనే స్పందించి ఖానాపూర్నైతే స్కూల్ నిర్మాణానికి ఎంపిక చేయాలని నాయకులు హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఫ్యూచర్ సిటీ పరిధిలోని యాచారం సమీప గ్రామ పంచాయతీ పరిధిలోని దాదాపు 100 వీధి కుక్కలను సమూహికంగా చంపి పూడ్చిపెట్టిన ఘటన కలకలం సృష్టించింది. వీధి కుక్కల సంరక్షణ సమితి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేయగా సీఐ నందీశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో వైద్యులు పూడ్చిపెట్టిన కుక్కల కబేలాలను కూడా పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ నిర్లక్ష్యంపై జంతు హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. హైదరాబాద్ రాయదుర్గం టెలికాం నగర్ సర్వే నెంబర్ 91లో హైడ్రా అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్యనైతే కూల్చివేతలు చేపట్టారు. సుమారు 2000 గజాల పార్కు స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన గుడిసెలను అయితే స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు తొలగించారు. తాము గత 30 ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేయగా ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో భాగంగానే ఈ ఆక్రమణలైతే తొలగించినట్టు అధికారులు స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని మల్లెమోహన్ గూడ రోడ్డులో అయితే ప్రభుత్వం ₹1,00,000 వెచ్చించి హరితహారం కింద పెంచిన చెట్లను విద్యుత్ స్తంభాలకు అడ్డంగా ఉన్నాయని నెపంతో ఓ కాంట్రాక్టర్ జేసీబీతో అమాంతం తొలగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కిలోమీటర్ మేర పచ్చగా పెరిగిన చెట్లను నిర్దాక్ష్యంగానైతే కూల్చివేయడంపై ప్రకృతి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ఖజానాను గండికొట్టిన సదరు కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, చెట్ల పెంపకానికి అయినా కూడా ఖర్చులు కూడా విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచెల గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. పల్లె పండుగలో భాగంగా 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించడంతో పాటు రైతులు ఏర్పాటు చేసిన గోకులం షెడ్లు, మునగ, మామిడి తోటలను కూడా ఆయన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్న రైతును అభినందించిన కలెక్టర్ ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే సేంద్రియ వ్యవసాయంపై అందరూ మొగ్గు చూపాలని కోరగా స్థానిక రైతులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. బొత్స మాటలకు అర్థం లేదని, సంబంధం లేని విషయాలను ముడిపెడుతూ ఆయన పాత పద్ధతుల్లోనే మాట్లాడుతున్నారని కళా వెంకట్రావు విమర్శించారు. ఉపాధి హామీ పథకంలో వేలిముద్రలతో అవినీతి జరుగుతోందన్న బొత్స ఆరోపణలైతే కొట్టిపారేస్తూ గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించిందని మీరేనని, ప్రస్తుతం డబ్బులు నేరుగా కూలీల ఖాతాల్లోకి జమ అవుతున్నాయని స్పష్టం చేశారు. అబద్దాలతో ఇతరులపై నిందలు వేయడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలోని తన కార్యాలయం వద్ద రాష్ట్రంలోని ఎక్కడ లేని విధంగా మెగా బ్లడ్ క్యాంపు నిర్వహిస్తున్నామని, రక్తదానానికి మించిన సేవ లేదని ముఖ్యంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ సేవ దృక్పథాన్ని చాటి చెప్పేలా రేపు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రాణివలస నుండి రామవరపు వరకు 1.5 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకైతే రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దెబ్బతిన్న గ్రామీణ మౌలిక వసతులను మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య ఆనంద ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం చోడవరం శివారులో 2 బైకులు అయితే ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక వాహనదారులు వెంటనే స్పందించి అంబులెన్స్ కు సమాచారం అందించగా క్షతగాత్రులు మెరుగైన వైద్యం కూడా కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.